న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4 నుండి అధ్యాయం ఆఖరి వరకు మనం చదువుకున్నాం. దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలని మన ఆత్మీయ క్షేమం కొరకు ధ్యానించుకుని ముగించుకుందాం. గత వారంలో 4వ అధ్యాయం న్యాయాధిపతులు మొదటి 3 వచనాలు ధ్యానించాం. దాంట్లో ఏముందంటే, కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. యాబీను సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసెరా కనానీయుల్ని, ఎందుకంటే ఇశ్రాయేలు మరలా దోషులయ్యారు. యెహూదు న్యాయాధిపతి చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఆ యెహూదు న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ మీద ఉన్నప్పుడు భక్తిగా ప్రవర్తించారు. 40 సంవత్సరాలు వారు నెమ్మది కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వృద్ధాప్యంలో యెహూదు చనిపోతాడో తర్వాత ఏమయ్యారండి? భక్తిహీనులు అయ్యారు. మనం కూడా అందుకునే నాయకత్వం సరిగా లేకపోతే మనం కూడా భక్తిహీనం అయిపోతాం. కొన్నిసార్లు నాయకత్వం ఉన్నప్పటికీ కూడా నాయకత్వం సరిగ్గా లేకపోతే కూడా ఏమవుతుంది? భక్తిహీనం అయిపోతాం. అందుకనే ఈవెన్ భక్తులను కూడా భక్తి మార్గంలో నడిపించడం మొదటి నుంచి కూడా నాయకులకి చాలా కష్టమవుతూ వచ్చింది. ప్రవక్తలు లాంటి వారు ఎంతో కష్టపడ్డారు కదా. ఇర్మియా లాంటి వాళ్ళు ఎంత శ్రమపడ్డారు. ఎందుకంటే మొండివారు అన్నమాట. ఎవరు? మళ్ళీ ఇశ్రాయేలే, దేవుని ప్రజలే, విమోచింపబడిన వారే. యెహోవాయే వారి దేవుడు. యెహోవా మాటను లక్ష్య పెట్టారన్నమాట. వారు అలాగే అవిధేయులైన వారి జీవితాలు తుదకి ఏమైపోయాయని మనందరికీ కూడా తెలుస్తూ ఉంటున్నాయి. ధ్యానించినప్పుడు తెలుస్తున్నాయి. ఇక్కడ చూడండి. కాబట్టి అన్నీ కూడా అలాగ ఉండకూడదు. మన శాశ్వతం ఉండవలసింది దేవునితో ఉండాలి. యేసుప్రభు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని విమోచించాడు. ఈ రక్షణను అంతవరకు కొనసాగాలి. విశ్వాసంలో బలపడాలి, భక్తి జీవితంలో స్థిరపడాలి, ఇతరులకి మాదిరి చూపించాలి, చెడ్డ వాటిని అన్నింటినీ కూడా ఏం చేయాలి? విసర్జించాలి. అన్నిటికంటే ముఖ్యంగా జయ జీవితం కలిగి ఉండాలి. జయ జీవితం అంటే కేవలం పాపం మీదే కాదు, సాతాను మీదే కాదు, కానీ దేవుడు మనకిచ్చిన పరిచర్యలో కూడా మనం విజయం సాధించాలి. ఉదాహరణకు ఉదయకాలము ఇంటింటి సువార్తకి వెళ్ళారు, చేసి వచ్చారా లేదా? కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ ఈ లోకం కానీ సువార్తకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉందని మానేశారా? మానేస్తే ఈరోజు మనం దేవుని బిడ్డలం అయ్యేవారు కాదు. అందుకనే మనం కూడా ఏం చేయకూడదు? మానకుండా ఏం చేయాలి? చెప్పండి. రావాలి. మరి వస్తున్నామా? పడుకోవటం అంటే ఇష్టం, రెస్ట్ తీసుకోవటం అంటే ఇష్టం. రావాలి. కొత్త గొప్ప ఏం చేయాలి? అయితే ఇప్పుడు తిరిగి వీరిని జయించడానికి ఎవరిని? కనాను రాజైన యాబీను. కనాను రాజు ఎవరండి? యాబీను. అతని సేనాధిపతి ఎవరు? సిసెరా. ఎవరండి అతని సేనాధిపతి? చెప్పండి. సిసెరా. ఎవరు సిసెరా? కనాను రాజైన యాబీను యొక్క సేనాధిపతి. రాజు అక్కడే కూర్చుంటాడు. వినండి, రాజు ఇంటి దగ్గర కూర్చుంటాడు. సేనాధిపతి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి పోరాడాలి. ఎవరికి విరోధంగా? ఇశ్రాయేలుకి విరోధంగా. అయితే ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే, తానే వారు ఒకవేళ విడుదల అనుగ్రహించాలనుకున్నప్పుడు దేవుడు తానే పోరాడతాడు. అయితే కొంతమంది నమ్మకమైన దేవుని సేవకురాన్ని ఏర్పరచుకుంటాడు. ఇక్కడ ఈ సిసెరా మీద విజయం ఇవ్వటానికి ఇక్కడ ముగ్గురిని వాడుకున్నాడు. మనం చదువుకున్న దాంట్లో ముగ్గురు. ఎవరిని? ఒకటి దెబోరా, రెండోది బారాకు, మూడోది యాయేలు. 17వ వచనంలో ఉంటుంది. 17వ వచనంలో ఏముంటుంది చూడండి.
సమాధానం కలిగి లేదు కనుక సిసెరా పాలినడకన కయీనీయులకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారములకు పారిపోయింది. ఎవరండి? యాయేలు. యాయేలు ఎవరు? ఒక స్త్రీ అన్నమాట. యాబేలు. చదవండి, ఇంకా చదువు. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొన పోయి అతడిని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము భయపడటమని చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాడు. ఆమె ఎవరు? యాయేలు. ఎవరు? వెంబట హెబెరు భార్య అయిన యాయేలు. యాయేలు ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ కదా. ఇక్కడ ఈ సిసెరా అని తన సైన్యాన్ని ఓడించడానికి, ఇశ్రాయేల్కి విజయం ఇవ్వటానికి ముగ్గురిని వాడుకున్నాడు. ఎవరిని? దెబోరా, బారాకు, యాయేలు. జేయల్. ఓకే, నువ్వు చెప్పు. యాయేలు కాదు, రాష్ట్రం అది. ఫస్ట్ ఎవరు? దెబోరా, బారాకు, యాయేలు. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు కదా. అలాగే మనం కూడా దేవుని బిడ్డలతో కలిసి ఉండేదే కొన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఈనాడు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మనం కూడా అలాగే తయారవుతాం. ఎలాగంటే ఇశ్రాయేల్లో అవిధేయులైపోయి కదా పాపం చేసిన వారి వల్ల ఉంటాం అన్నమాట. పైకి బాగానే కనపడతాం, కానీ మన పాపం అంతా కూడా విశ్వాసిస్తుంది. ఈ దినాల్లో కొత్త నిబంధన ప్రకారము లోపల జరుగుతుంది. ఏం చెప్తాను? లోపల జరుగుతుంది అంటే లోపల ఎలా జరుగుతుంది? ఆత్మీయ విషయాలకి ఎప్పుడు కూడా ఆసక్తి అనేది చూపించమన్నమాట. ఒకవేళ చూపించామంటే బలవంతంతో చూపిస్తాం. అంకుల్ రమ్మంటాడు, లేకపోతే అడుగుతాడు, లేకపోతే ఏదో ఇంట్లో తల్లిదండ్రులు మమ్మల్ని తిడతాడు, అంకుల్ అంటారు, వాళ్ళు కూడా వాళ్ళని బట్టి కూడా మీరు అలా వస్తే ఎటువంటిది? మీరు తప్పిపోతాం, ఈజీగా సాతానుడు పట్టుకుంటాడు. అట్లా లేదు. ఇప్పుడు కొంతమందికి తల్లిదండ్రులు ఇప్పుడు దొరుకుతుంది, తల్లిదండ్రులు లేరు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి తనంతటి తాను ఏం చేసింది? మీకెవరున్నారు? అందరూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, మళ్ళీ నేనున్నాను. అయినప్పుడు పాడండి అంటే గొడవ, పాటలు గట్టిగా నోరుందో లేదా అన్నట్టు ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఆత్మీయ విషయాలు ఏం చేయాలి? మనం గట్టిగా పోరాడేవారిగా ఉండాలి. అయితే గట్టిగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? అందుకనే అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు అన్నమాట. సో దేవుడు ఎవరినైతే వాడుకుంటారో వారిని ఘనపరుస్తాడు అన్నమాట. ఆ ఘనత అనేది పాత నిబంధనలో ఇప్పుడు కనబడింది, అయితే తర్వాత ఇంకా ఘనంగా ఉంటుంది శాశ్వత కాలం. కొత్త నిబంధనలో ఆ ఘనత ఇప్పుడు కనబడదు, శాశ్వత కాలంలో ఘనంగా ఉంటుంది. ఇప్పుడు కనబడదు కాబట్టి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయమా? కదా. అదృశ్యమైనవి నిత్యం, దృశ్యమైనవి. దేవుని వాక్యములో వాగ్దానం చేశాడంటే, నన్ను సేవించిన వారు, నా నిమిత్తం శ్రమపడిన వారు, వారి బహుమానం బహు గొప్పది అన్నాడు కదా. బహు గొప్పది అంటే అది ఒకటిదా నిజమా కాదా? నిజమైతే ఏం చేయాలి మరి? పండుకోవాలా? 6:30 గంటలు 15 నిమిషాలు లేట్ రావాలా? స్పెషలా? ఏమి యాక్టివ్నెస్ ఉంది? నేను పెద్దోళ్ళ, మీరు పెద్దోళ్ళ? మీరే పెద్దోళ్ళు. అర్థమైంది? ప్రతిదానికి టైం సెట్ చేసుకోవాలి. మనకంటే అలారం బాగా పనిచేస్తుందండి. మీ ఫోన్ కానీ మీ ఫోన్ అలారం కరెక్ట్గా ఏ టైంకి పెడితే ఆ టైం మోగుతుందా లేదా? నువ్వు మోగుతానే ఉండు, నా పని. అలాంటి వాళ్ళు ఎందుకు పనికి వస్తారండి దేవుని రాజ్యానికి? కొద్దిగా ఏం కావాలి? యాక్టివ్ కావాలి. చాలా సింపుల్ అయిపోయింది కదా. దేవుని రాజ్యంలో యేసును నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే చాలు. సో దైవజ్ఞానం నిల్లైపోతుంది. ఆ జ్ఞానం లేదు, ఆ దేవుని సేవ చేసే ఆసక్తి లేదు. కాబట్టి దేవుడు మనకి ఇక అది జయించడానికి కావాల్సిన శక్తి ఎట్లా ఇస్తాడు? అసలు జయించాలనే లేదు కదా, మనకి తాత్పర్యం లేదు.
అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? జాగ్రత్తగా. ఓకే. కాబట్టి ఇక్కడ ఎవరంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? 4వ వచనంలో, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా భర్త పేరేంటి? లప్పీదోతు భార్య. ఆమె ఎవరంట? ప్రవక్త్రి. ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా. కొంతమంది న్యాయాధిపతి అని చదివారు. న్యాయాధిపతి అంటే పురుషుడు, న్యాయాధిపతిని అంటే పతి అంటే పురుషుడు భర్త, పత్ని అంటే అటు స్త్రీ. అందుకనే జెండర్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడు? ప్రవక్త్రి అంటే తన పని ఏంటంటే ప్రవచనం చెప్పటం. సో దానికి దేవుడు తెలియజేస్తాడు, ఏం జరగబోతుంది అనేది తెలియజేస్తాడు. ఆ సమాచారం అనేది వస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు మనం కూడా నరకం ఉంది, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఏం చేశాడు? దేవుడు ముందుగానే చెప్పి ఆ శిక్ష తానే యేసుప్రభు భరించి మరణాన్ని జయించి మన విశ్వాసం ఉంచండి, నమ్మి బాప్తిసం తీసుకోండి, తీసుకున్నాం, మనకు రక్షణ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత దేని కొరకు నమ్మాం? నమ్మకపోతే ఏమవుతుంది? నరకం. ఎన్ని రోజులు ఉంటుంది? అగ్ని ఆరదు, అది ముఖ్యం కదండి. సో దాని విషయమే ముందుగానే రాబోయే ఆపదేంటో, విపత్తు ఏంటో. ఇది ప్రస్తుత మానవులకి నరకం, శాశ్వత నరకం, లేకపోతే శాశ్వత జీవం, స్వర్గం, పరలోకం. ఏది కావాలి మనకి? శాశ్వత జీవం, స్వర్గం కావాలి. అంటే యేసుప్రభుని నమ్ముకోవాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఓకే. యేసుప్రభు వెంబడించమన్నాడా, పండుకోమన్నాడా? నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు, అందుకని వెంబడించాలి. వెలుగు ఎట్లా వస్తుంది? దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ చక్కగా నడుచుకుంటూ దేవుడు చెప్పిన కార్యాలు చేయాలి, దేవుని కొరకు చేయాలి, దేవుని రాజ్య విస్తీరణ కొరకు చేయాలి కదా. చదువు అయిపోయింది, సోమరితనం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు కష్టపడిపోయాను కదా, అది ఉండకూడదు. దాన్ని అలవాటు చేయకూడదు. ఈ బాడీ రేపు రోజు ప్రాబ్లం అయిపోతుంది. ఓకే అండి. కాబట్టి మీరు నాకు ఫోన్ చేస్తారు, రాత్రి అనక పగలనక. అంటే ఊరికి 24 గంటలు ఎవరు చేయరు, కానీ సడన్గా ఎవరైనా చేస్తారు. 2కి చేసేవాళ్ళు ఉంటారు, 2:30కి చేసి. ఎవరి ఫోన్ అని లిఫ్ట్ చేయకుండా ఉంటాం కదా. ఈవెన్ నేను బాత్రూంలో కూడా ఫోన్ పెట్టుకుంటాను, అక్కడ కూడా ఆన్సర్ చేస్తాను. మీకు తెలియదు నా టైమింగ్స్ అక్కడ ఎప్పుడు చెప్పినా సరే ఆ టైంలోనే చేస్తాను. అది కొద్దిగా ముందుగా చేయొచ్చండి. నేను ఇప్పుడే రాస్తున్న పరీక్ష అట్లా ఉంటుంది. అర్థమవుతుందండి. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు జాగ్రత్తగా. ఎందుకు ఏం చేయాలి? యాక్టివ్ కావాలి. యేసుప్రభుని ఏం చేయాలి? మనం వెంబడించాలి. యేసుప్రభులు ఏమన్నా అలసత్వం ఉందా మన నాయకుల్లో? మనకేముంది? సో యేసుప్రభు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత ఆ రీతిగా చురుకుదనం కలిగి ఉన్నాడంటే మనకు కూడా అటువంటి ఆత్మ చేత ముద్రింపబడ్డాం కదా, అటువంటి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది కదా. సో ఆత్మశక్తితో జీవించాలి, పరిశుద్ధాత్మను అనుసరించాలి. సో అలసత్వానికి చోటు లేకుండా చూసుకోవాలి. ఓకేనండి. సో ఇక్కడ ఆ ప్రవక్తని ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆమె కూడా చాలా చురుకు, దెబోరా చురుకు గలది. అయితే 5వ వచనంలో ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు కద్దు ఆమె వద్దకు వచ్చింది. తీర్పు అంటే ఎవరైనా తప్పు చేసినా, ఒకరికొకరు నష్టం చేసుకున్నా ఆమె దగ్గరికి వస్తే ఆమె ఏం చేసేది? కూర్చుంది. అంటే మనుషుల సమస్యలన్నీ కూడా ఏం చేసేది? పరిష్కారం చేయాలి కదా. సంఘం కూడా ఏం చేయాలి? పరిష్కారం చేయాలి. ఇబ్బందులు ఉన్నా ఏమున్నా. కాబట్టి ఏం చేయాలి? వెంటనే కాంటాక్ట్ అవ్వాలి. అంతేనా? మేము కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలా లేదా?
అట్లా. కాబట్టి ఒక స్త్రీ ఎంత చురుగ్గా ఉందండి, తన సంసారము ఇదే అది పెట్టుకుందా, కరెక్ట్గా ఈ టైం బాగున్నా విన్నా, కరెక్ట్గా ఈ టైం ఏంటంటే వచ్చి తన పీఠం మీద కూర్చుంటుంది. జనులందరూ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని గంటలకు వచ్చేవారు? ఆయన 4 గంటలకి పెందలకండి ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు? ఎందుకంటే 5, 6 అయింది, 6 అయిందంటే మనుషులందరూ లేచిపోతారు, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. నాకు తలనొప్పి వస్తుంది, నాకు కాలు నొప్పి వస్తుంది, నాకు ఇది అది అని వచ్చేస్తారు. ఇక ఆయనకి ఇక ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వరు. అట్లా కిక్కిరిసిపోవు. ఇంట్లో వెళ్తే ఏమైంది, కప్పు విప్పి పైనుంచి దింపారు చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి అలాగా నేర్చుకోవాలి. రెండవది, ఇప్పుడు ఏమైందంటే 6వ వచనంలో ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకి ఏం చేయాలి? రప్పించాలి. దేని కొరకు రప్పించాలి అంటే, సిసెరా మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు. 900 ఇనుప రథములు అతనికి ఉన్నాయి. కాబట్టి ఆ రథాలతో అన్నీ రాబోతున్నాడు. వాళ్ళని ఏం చేయాలి? మనం ఇప్పుడు ఓడించాలి, వారి వశం నుంచి విడిపించాలి. 20 సంవత్సరాల నుంచి ఇప్పటికే వారి కింద నలిగిపోతున్నారు ఇశ్రాయేలు. వారిని విడిపించాలి, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమెకి తెలియజేశాడు. అయితే ఇక్కడ ఆ నాయకురాలు, ఆ స్త్రీ ఎవరమే దెబోరా ఏం చెప్తుంది? బారాకుని పిలువనంపించి 10,000 మందిని ఏం చేయమంది? ఏర్పరచుకుని 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము అని చెప్పి, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి నేను సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఈ ప్లాన్ అంతా ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు కదా. దేవుడు ఎవరికి ఇచ్చాడు? ప్రవక్త్రికి ఇచ్చాడు, దెబోరాకి ఇచ్చాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు పాత నిబంధనలో? ప్రవక్త్రి. ఓకే, కాబట్టి ఆ చెప్పినట్టుగా చేయాలి. దేవుడే చెప్పినప్పుడు అటు ఇటు చేయటానికి ఈ దినాలు కూడా మనం అది నేర్చుకోవాలి. అదే దైవ చిత్తం అంటే. ఓకేనా? దేవుని విషయాల్లో దేవుడు చెప్పినట్టుగా చేయాలి. సో అప్పుడు మన విషయాలు ఎలా చేయాలనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి సెలవుగా ఏమైందంటే అని చెప్పగా బారాకు 8వ వచనంలో, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని చెప్పాను. చూసారా? ఇప్పుడు బారాక్ ఏముందండి? ఇప్పుడు దెబోరా ప్రవక్త్రి కాబట్టి, దెబోరాతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, దెబోరాకి దేవుడు ఈ ప్లాన్ అంతా ఇస్తున్నాడు, ప్రణాళిక ఇస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు నేరుగా నాతో మాట్లాడట్లేదు కాబట్టి, ఈ 10,000 మందిని సమకూర్చి నేనే యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినా దేవుడు ఏమై ఉండాలి? తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఎవరికి సమీపం ఉన్న ఆ వ్యక్తి కూడా నాతో ఉంటే ఏమవుతుంది? సంఘం అంటే అది. నేను ఒక్కడిని చేస్తాను, నేను ఒక్కడిని, అది కాదు. అందరం కలిసి ఏం చేయాలి? అందరూ కలిసి చేసే పని ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, సువార్త ఉంటుంది. కొన్ని పనులు ఏం చేయాలి? ఇద్దరిద్దరు చేయాలి. అందుకనే కొత్త నిబంధనలో కూడా ఒంటరిగా ఎవరిని పంపలేదు. ఎవరిని పంపాడు? ఇద్దరిద్దరుగా. అందుకనే సంఘముగా చేరి మనం చేయవలసిన పనులు చేయాలి. ఇప్పుడు బారాకులో ఉన్న మంచి గుణం ఏంటి? తన శక్తి సామర్థ్యాలని ఉపయోగించట్లేదు, తన ఉద్రేకాన్ని ఉపయోగించట్లేదు కదా, తన సొంత శక్తిని ఏమి కూడా ఉపయోగించట్లేదు. అమ్మ నీవు నాతో కూడా వస్తేనే కానీ నేను వెళ్ళను.
కాబట్టి ఆమె కూడా ఏం చేసిందండి, అప్పుడు 9వ వచనం, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా కంపల్సరీ వస్తాను నేను. అర్థమైందండి. ఇప్పుడు మనం ఏదైనా పరిచర్య చేసామనుకోండి, ఏం చేయాలి? ఏమైనా పరిచర్య చేసామని ఏం చేయాలి? ప్రభువా నీ సన్నిధి మాకు. అందుకనే మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఎంతమంది గమనిస్తున్నారో మాకు తెలియదు. ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచు, ముందుగా నీ దూతను పంపు, లేకపోతే ఇంతమంది ఉన్నారు వీళ్ళు వెళ్ళి చేసుకొచ్చేస్తారంటే పెద్ద ఎవరు కూడా చేయట్లేదు. సువార్తకి వెళ్ళట్లేదు, ఏ ఫామ్లో కూడా చేయట్లేదు ఫిజికల్గా. కావాలంటే టీవీల్లో ఇక్కడక్కడ చెప్పుకుంటారు కానీ ఫిజికల్గా వచ్చి చేయట్లేదు. అర్థమవుతుందా? అయితే దేవుడు ఉంటున్నాడా లేదా? ఎందుకు ఉంటున్నాడు? కాబట్టి మనం దేవుని మీద ఆధారపడుతున్నాం. ఈ బారాక్ కూడా ఎటువంటి వాడండి? దేవుని మీద ఆధారపడేవాడు కదా, దేవుని మీద ఆధారపడేవాడు. ఇంకా తన సహచరుల మీద ఆధారపడేవాడు. తన మాట చెప్తే ఎంతమంది 10,000 మంది రమ్మంటే వచ్చేసారు. ఈనాడు ఆదివారం 50-60 మంది వచ్చారనుకోండి, మీరందరూ రండి సువార్త కంటే ఎంతమంది వస్తారు? యవనస్తులు 20-30 మంది ఉన్నారనుకోండి, మీరందరూ రండి అంటే ఎంతమంది వస్తారు? మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మేము క్రిస్తాను పడను, మా తండ్రి పలానా, మా తండ్రి పలానా, అంతేనా? ఏం చేయాలి? 10 ఎంతమంది వచ్చారు? 10,000 మంది వచ్చారు. అక్కడ యుద్ధం అది. అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టరు వాళ్ళకి 10,000 మందికి. ఏం చేయాలి? నేను సావో రేవో. అక్కడికి వెళ్తే యుద్ధం జరుగుతుంది. వాడంతే బలమైన వాడు. 9,900 ఇనప రథాలంటే చాలా పెద్ద సైన్యం అది. ఎవరిది? కనాన్ రాజు, సిసెరా అధిపతి. కాబట్టి అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత 14వ వచనంలో, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరా నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని చెప్పి బారాకు వచ్చాను. ఇప్పుడు ఏం చెప్తుందండి? దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు 10,000 మందిని తీసుకుని వెళ్ళి తాబోరు కొండ నుండి దిగి రా, కిందికి రా. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచుగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. ఏమైందంటే దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. వారిని హతం చేయటానికి వచ్చినప్పుడు వింటున్నారా? ఏమైంది? సిసెరా తన రథము దిగి కాలినడకను ఏమయ్యాడు? పారిపోయాడు. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరముగా సిసెరా యొక్క కూలెను. ఎవరు? అందరు ఏమయ్యారండి? వాళ్ళంతా ఎంతమంది మిగిలారు? ఒక్కడు. అంత విజయం ఎట్లా వచ్చింది? మిగలలేదు. అయితే ఒక్కడు మిగిలాడు. ఎవరు? సిసెరా. ఎందుకు? 4 వెళ్ళిపోయాడు కదా. అప్పుడేమైంది? 17వ వచనం, హసోర్ రాజైన యాబీనుకును కయ్యూనీయుడకు ఎక్కడ పారిపోయాడండి? ఇప్పుడు యాయేలు గుడారం. అప్పుడు యాయేలు ఇప్పుడు ఈ సిసెరా ఎవరికి దొరికాడు? యాయేలు స్త్రీ కదా. అయితే కనుకొని ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎంత యాక్టివ్గా ఉంది చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అతన్ని గుర్తుపెట్టింది, అతని సిసెరా అని గుర్తుపెట్టింది. వెంటనే ఏం చేసింది? ప్లాన్ చేసింది.
ఏం చేసింది? వీడు పరిగెడుతున్నాడు, అలసిపోతున్నాడు, నా గుడారానికి తీసుకెళ్ళాలి, అక్కడ ఆయన సంగతి చూడాలి. మెయిన్ పర్సన్ అయినా కదా, ఇప్పుడు ఈయన పట్టుకోవాలి. కాబట్టి ఏం చేసింది? ఆమె గుడారంలో వచ్చాను. ఎవరండి? ప్రేమగా మాట్లాడే వరకు ఏమైపోయింది? వచ్చేసి ఆమె గొంగళితో అతనికి అప్పగా అతడు తప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగారు. ఆమె ఒక పాలు పొట్టి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని చూసారండి. ఇక్కడ చూడండి ఎంత యాక్టివ్గా ఉంది. ఏమడిగాడు? దాహానికి నీళ్ళు. ఏమేమిచ్చింది? ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది, హాయిగా నిద్రపోవచ్చు. ఇంత సేఫ్టీ నాకు ఇంకెక్కడ దొరకదు. ఇట్లా మోషే, పసివాడైన మోషేని ఆ జమ్మపెట్టులో పెట్టి సముద్రంలో నైల్ నదిలో వదిలేసినప్పుడు తల్లి ఎవరండి చురుగ్గా పనిచేసింది? మిరియాం అక్క, మోషే అక్క మిరియాం. ఎంత ఉంటుంది? 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటుంది, చాలా చిన్నది కదా. వాళ్ళని బట్టి ఏం నేర్చుకోవాలి మనం? వాళ్ళని బట్టి యాక్టివ్నెస్, బుద్ధి కూడా నేర్చుకోవాలి. ఎంత చెప్పినా అది వస్తాయి కదా. కానీ ఏం చేయాలండి? ఇది ఏం యాకోబు యాక్టివ్. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ మామూలే. నాకు ఇదే బాధ. అర్థమైందండి. కాబట్టి ఏం చేసిందండి? నీళ్ళు అడిగితే ఏమిచ్చింది? ఎందుకు? అని మిషన్ ఒకటి ఉంది, నేను ఈయన్ని చంపాలంటే శత్రువుకి ఏం చేసిందండి? పాలగుడ్డు ఇచ్చింది. పాలు కూడా రెడీ చేసి పెట్టింది. ఓకే అండి. తర్వాత 20వ వచనం. అతడు గుడారపు ద్వారము నిలిచి ఉండము. లోపలికి వచ్చినప్పుడు ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన నీవు అతని కొరకు ఈయన ఏం చేయవచ్చు? ఈమెం చెప్పాలంట? ఎప్పుడు అబద్ధం చెప్పాలంట. ఓకే. కాబట్టి ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? గుడారం యొక్క దూరం దగ్గర నిల్చుండు చేయండి. అయితే సరే, పిమ్మట అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కవితలో దిగబట్టగా. కాబట్టి నువ్వు గుడారం దగ్గర ద్వారం దగ్గర కావలి ఉండు, ఎవడైనా వస్తే ఇట్లా చెప్పు, ఎవడు లేడని చెప్పు. వచ్చి ఏం చేసిందంటే మేక తీసుకెళ్ళి. ఈ లోపల ఏమైపోయింది? అయ్యారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు కదా. అవన్నీ చేసినప్పుడు ఆదాము కూడా ఏం పట్టింది? అంత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేసింది? ఆ మేకు నేలకు దిగినట్లుగా ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టిను కదండి. దావీదు గొలియాతుని ఎక్కడ కొట్టాడు? పడి చచ్చాడు. మొత్తం అంతా కప్పుకున్నాడు, ఎక్కడ లేదు. యేసు ప్రభు కూడా ఎవరిని? సాతాన్ని సిలువతో సంహరించాడు. ఓకే. సాతానికి అధికారాన్ని అంతటినీ కొలగొట్టాడు. సిలువ వేయబడ్డాడు, సాతాను జయించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణాన్ని జయించాడో సాతానుడు ఓడిపోయాడు. సాతాను అధికారం కోల్పోయాడు. సాతానికి బందీలుగా ఉన్న మనలందరినీ విశ్వాసం ద్వారా యేసు రక్తం చేత విమోచించాడు. ఇప్పుడు దేవుని ప్రజలు యేసుని ఏం చేయాలి? మనం వెంబడించాలి. దేని కొరకు వెంబడించాలి? యేసు ప్రభు యొక్క గుణగణాలను నేర్చుకునే విషయంలో, యేసు ప్రభు యొక్క మిషన్ ఏముంది లోకానికి, దాని వచ్చిన పరిస్థితి ఎవరిని రక్షించాలి, ఈ పని అంతా మన మీద ఉంది. అందుకనే సంఘం సహవాసం. కాబట్టి యూత్ అంతా అట్లా యాక్టివ్గా ఉండట్లేదు, కాబట్టి రావాలి. సో ఇటువంటి జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఏ పరిస్థితిని ఎలా జయించాలనే జ్ఞానం కూడా మనకి ఇస్తాడు. శత్రువును కూడా మన చేతికి అప్పచెప్తాడు. మనం వెంబడించకపోతే, మనం పొరపాట్లు చేస్తే మనం అప్పగింపబడతాం. ఎవరికి? శత్రువుకి మనం అప్పగింపబడాలా, శత్రువు మనకు అప్పగింపబడాలా? అప్పుడు విజయం అంటే అలాగే వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆసక్తి లేక నిర్లక్ష్యంగా ఏం చేస్తాం?
వాడికి అప్పగింది. ఓకే, అట్లా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అతడు ఏం చేశాడండి? చచ్చాడు. అప్పుడు 22వ వచనం, అతడు చచ్చను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండేది. ఆ మేకు అతని కణతలలో ఉండేది. చూశారండి? ఇప్పుడు ఈయన బారాక్ ఏం చేస్తున్నాడు? ఇంకా ఆల్రెడీ అయిపోయింది ఆయన పని. ఎవరు? సిసెరా పని అయిపోయింది. అది వెతుకుతున్న వ్యక్తిని వచ్చి చూడేటప్పటికి ఎట్లా ఉందండి? అందుకనే ముందుగానే చెప్పింది, ఈ విజయము బాబు నువ్వు యుద్ధం చేస్తావు కానీ ఈ ఘనత, ఈ విజయం నీకు రాదు, ఒక స్త్రీకి వస్తుందని ముందుగానే చెప్పాడు అన్నమాట. ఎవరి ద్వారా? దేవుడు. ఓకేనా? దేవుడు ఎవరెవరిని ఎట్లా వాడుకుంటాడో అలా వాడుకుంటాడు. అయితే ఈ ముగ్గురు కలిసి పనిచేశారు కనుక, ఏకీభించారు కానీ దేవుడు వారి మధ్యలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటే ఇటువంటి ఐక్యత అనేది ఉండాలి, ఇటువంటి దీనత్వం అనేది ఉండాలి. నువ్వేంటి దేవరా నీ మాట నేను అనేదేంటి అనలేదు. ఓకే, ఆమె కూడా ఏం చేసిందండి? పౌరుషం కలిగి మా శత్రువుని ఇంతకాలం మమ్మల్ని బాధించాడే, సమాధానం లేకుండా చేశాడే చూడాలి, ఆమె చేసింది. సో విశ్వాస వీరుల్లో స్త్రీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఏంటంటే ఆసక్తి ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 23వ వచనం, అణిచెను. 50 ఏమయ్యాడండి? ఎప్పుడైతే సిసెరా చనిపోయాడో, సైన్యం పోయిందో, ఏమైంది? అణపబడ్డాడు రాజు, కనాన్ రాజు. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాడు. సో ఫైనల్గా రాజు కూడా ఏమైపోయిందండి? అర్థమయ్యే వరకు కూడా ఇశ్రాయేల్ యొక్క హస్తం వారికి, రాజుకి విరోధం. ఎప్పుడు కూడా మన శత్రువుకి, దేవుని శత్రువు, మన శత్రువు సాతాను, ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు? సాతాను. మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఈ లోకం కూడా ఉంది. సో ఈ లోకంలోనూ కూడా ఆశలు ఏం చేస్తాయి? మనల్ని ఆకర్షిస్తాయి. ఈ శరీరం కూడా, ఈ శరీరంలో కూడా కదా, ఆత్మకి అప్పగిస్తే ఆత్మానుసారంగా ఉంటాం, లేదా శరీరానికి అప్పగిస్తే ఎందుకులే మీటింగ్కి వెళ్ళటం, పండుకుందాం, లేకపోతే అదేది మొబైల్ ఓపెన్ చేసి ఏదో చూద్దాం, ఇవన్నీ డైవర్ట్ అవుతాం. అంతేనా? లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను చదువు కూడా పక్కన పెట్టు, దానికి వేరే టైం పెట్టి, ఇదే టైం కాకుండా దాన్ని పక్కన పెట్టి వేరే టైము చదువుకోవాలి. ఇది ఫైనల్గా మీకు విజయం కావాలి అంటే, దేవుని బిడ్డలకు విజయం కావాలంటే దేవుని సహాయం కావాలి కదా. సో నేను దేవుని విషయాలను పక్కన పెడతాను, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, అది చేసుకుంటానంటే, ఇక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా మనం ఆ విధంగా ఉంటే దాంట్లోనే సక్సెస్ అవ్వం, దేంట్లోనే సక్సెస్. ఏమైనా అర్థమవుతుందో? కానీ పాటించం. అర్థమవుతుంది, మీ అందరూ మంచోళ్ళు, అందుకనే పాటించకపోతే ఏమవుతుంది? సిసెరా వచ్చి తంతాడు, అని రథంలో వేసుకుపోతాడు, మన మీద ఎక్కిస్తాడు. వాడు సాతాను అనే సిసెరా. జాగ్రత్తగా ఉండాలి. సో దీని ప్రకారం జాగ్రత్తగా ఉందాం, ఆ తీర్మానం చేసుకుందాం. ఆ ప్రకారం ఆ ముగ్గురు వల్లే మనం కూడా మనమంతా దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడదాం, శ్రమ పడదాం, ప్రార్థన చేసుకుందాం.